తౌక్టే తుఫాన్. ఈ తౌక్టే తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడింది. అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను మెల్లగా గుజరాత్ తీరం వైపు పయనిస్తూ ఉంది. ఈ తౌక్టే తుఫాను ఇలా గుజరాత్ తీరం వైపు కదులుతున్నప్పుడు కేరళలో 15 మే విపరీతమైనటువంటి ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కూడా నమోదైంది. ఆ వర్షం దాటికి కేరళ లోపల చెట్లు నేల కొరగడం, విద్యుత్ స్తంభాలు ఇరిగిపోవడం, వేరు చోట్ల కొంతమంది మరణించడం కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ తౌక్టే తుఫాను మరి గుజరాత్ తీరాన్ని ఎక్కడ దాటుతుంది అని చూసినట్లయితే మే 18న మధ్యాహ్నం ఈ తౌక్టే తుఫాను మే 18వ తేదీన మధ్యాహ్నము 2:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల మధ్యలో ఎప్పుడైనా తీరాన్ని దాటే అవకాశం ఉంది. మరి ఇది ఎక్కడ తీరాన్ని దాటుతుంది అని చూసినట్లయితే ఈ నలియా పోర్బందర్ ప్రాంతాల మధ్య
అది గుజరాత్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. మరి ఇప్పుడైతే తీరం దాటుతుందో గంటకు ఇప్పుడైతే ఈ తుఫాను గుజరాత్లోని నలియా పోర్బందర్ తీరాన్ని దాటుతుందో ఆ సమయంలో గాలులు గంటకు 150 నుండి 175 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి. ఇట్లా వీయడం వల్ల ద్వారకా, జూనాగఢ్, ఈ ద్వారకా, జూనాగఢ్ ఈ ప్రాంతాల్లో అలలు 1 నుండి 2 మీటర్ల ఎత్తు అలలు 1 నుండి 2 మీటర్ల ఎత్తు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. IMD ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ ఈ అంశాలన్నీ వెల్లడిస్తూ ఉంది. అదేవిధంగా మరి ఏ ప్రాంతాలు బాగా ప్రభావితం అవుతున్నాయి, ఏ ప్రాంతాలు ఎక్కువ ముప్పును ఎదుర్కోబోతున్నాయి ఈ తౌక్టే తుఫాను వల్ల అంటే మహారాష్ట్రలో చూసినట్లయితే పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్. మహారాష్ట్రలో చూసినట్లయితే అధిక ముప్పును ఎదుర్కోబోతున్నటువంటి జిల్లాలు ఈ 4 జిల్లాలుగా మనం చెప్పవచ్చు: పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్. ఈ జిల్లాలు అధిక ముప్పును ఈ తుఫాను వల్ల ఎదుర్కోబోతున్నాయని చెప్పి భారత వాతావరణ శాఖ విశ్లేషిస్తూ ఉంది. అదేవిధంగా సౌరాష్ట్ర, గుజరాత్లోని సౌరాష్ట్ర కూడా తీవ్రమైనటువంటి తుఫాను యొక్క ముప్పును ఎదుర్కోబోతుంది. ఇవే కాకుండా
గోవా, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కొంకన్, గోవా, మహారాష్ట్ర ఈ ప్రాంతాలు కూడా తీవ్రమైనటువంటి ముప్పును ఎదుర్కోబోతూ ఉన్నాయి. అదేవిధంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నిటిపైన ఈ తౌక్టే తుఫాన్ యొక్క ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీంట్లో భాగంగానే మన కేంద్ర ప్రభుత్వం సహాయ చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించుతూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సో ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఈ ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జాతీయ విపత్తుల స్పందన బృందం. ఇది భారతదేశంలో ఎక్కడైనా వరదలు సంభవించినప్పుడు, తుఫాన్ల వల్ల వరదలు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొంటుంది. అందుకో ముందు జాగ్రత్త చర్యగా కేంద్రము ఈ ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించింది. మరి దీంట్లో చూసినట్లయితే మొత్తం 100 దళాల్ని కేంద్ర ప్రభుత్వము మొత్తము 100 ఎన్డీఆర్ఎఫ్ దళాల్ని రంగంలోకి దించింది. మరి ఒక్కొక్క దళంలో దాదాపు 47 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు పాల్గొంటారు. ఒక్కొక్క దళంలో 47 మంది ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు పాల్గొంటారు. అంటే మొత్తము 4700 మంది, మొత్తం 400-700 మంది జవాన్లు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా
పాల్గొంటారు. ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎన్ఎస్ ప్రధాన్. ఈ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రస్తుతం ఎవరున్నారంటే ఎన్ఎస్ ప్రధాన్. మన భారతదేశంలో ప్రధానమంత్రి అధ్యక్షతన డైరెక్టర్ జనరల్ ఎన్ఎస్ ప్రధాన్ గారు తన యొక్క ఎన్డీఆర్ఎఫ్ జవాన్లని సంసిద్ధం చేసి ఆ యొక్క ప్రాంతాల్లో పాల్గొనే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీళ్ళందరినీ తీసుకోవడం కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ జవాన్ల దగ్గర ఇంకేమేమి ఉంటాయి అన్నప్పుడు శాటిలైట్ ఫోన్లు, బోట్లు, రంపాలు, మందులు, ఈ ఎన్డీఆర్ఎఫ్ జవాన్ల దగ్గర ఏముంటాయంటే శాటిలైట్ ఫోన్లు, సహాయక బోట్లు, తర్వాత రంపాలు, మందులు, ఇతర అత్యవసర సామాగ్రి కూడా వారి దగ్గర ఉంటుంది. సహాయక చర్యల్లో భాగంగా ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇట్లా దాదాపు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యల్లో భాగంగా ఇట్లా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా తౌక్టే తుఫాను యొక్క ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరియు ఎన్డీఆర్ఎఫ్ జవాన్లకు కూడా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు వస్తున్నటువంటి మన ఇదైతే వాళ్ళు వ్యాక్సినేషన్ కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే సామాజిక దూరం పాటించాలి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీళ్ళందరికీ కావాల్సినటువంటి వ్యాక్సినేషన్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా తౌక్టే తుఫాను మన భారతదేశంలో అయితే ముఖ్యంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు ఏ ప్రాంతాల్లో మోహరిస్తూ ఉంది అంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, గుజరాత్ ఈ ప్రాంతాల్లో వీళ్ళని ఎన్డీఆర్ఎఫ్ బృందాలని మోహరిస్తూ ఉంది. ఇది మన తౌక్టే తుఫాన్ గురించిన సమాచారం.